ఎల్బీ నగర్లోని ఓ సెల్లార్లో పనిచేస్తున్న కూలీలపై ఒక్కసారిగా గోడ కూలడంతో ముగ్గురు మృతి చెందారు. దీంతో వెంటనే స్పందించిన డీఆర్ఎఫ్ సిబ్బంది వారిని బయటికి తీశారు. ఒకరికి గాయాలు కావడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ఇక జీహెచ్ఎంసీ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సరైన జాగ్రత్తలు పాటించకుండా సెల్లార్ తవ్వడం వల్లే గోడ కూలినట్లు తెలిపారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇక భవన యజమానులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎల్బీ నగర్ పిఎస్లో అధికారులు కంప్లైంట్ చేశారు. ప్రాణ నష్టానికి కారణాలపై షోకాజ్ నోటీసులు జారీ చేశారు. భవన నిర్మాణ అనుమతులు రద్దు చేస్తామని ప్రకటించింది జీహెచ్ఎంసీ. హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఓ సెల్లార్ తవ్వకాల్లో ప్రమాదం జరిగింది. పిల్లర్స్ కోసం గుంతలు తవ్వుతుండగా గోడ కూలి ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. మట్టి దిబ్బల కింద నుంచి డెడ్ బాడీలను బయటకు తీశారు ఫైర్ సిబ్బంది, పోలీసులు. మృతులు ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం మల్లుపల్లికి చెందిన వీరయ్య, అతడి కుమారుడు రాము, అల్లుడు వాసుగా గుర్తించారు. డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు పోలీసులు. ఒకే కుటుంబానికి చెందిన వీరంతా బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వచ్చి అంబర్పేటలో ఉంటున్నారు. అడ్డా కూలీలుగా పనిచేస్తున్న ముగ్గురు స్పాట్లోనే చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొన్నది. ఈ ప్రమాదంలో గాయపడిన నల్లగొండ జిల్లాకు చెందిన భిక్షపతికి దగ్గరలోని హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నారు పోలీసులు. అడ్డా మీద నుంచి కూలీలను తీసుకువచ్చి కాంట్రాక్ట్ పనులు చేయిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. చనిపోయిన వారి వివరాలు జీహెచ్ఎంసీ మేయర్, జిల్లా కలెక్టర్, కమిషనర్లకు ఇచ్చామన్నారు అధికారులు. పోలీసులకు కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ అయ్యేలా చేస్తామన్నారు. 2 సెల్లార్తో బిల్డింగ్ నిర్మించుకోవడానికి పర్మిషన్ ఇచ్చామన్నారు. గాయపడిన వ్యక్తికి ఉచితంగా వైద్యం అందించాలని ఉన్నతాధికారులు సూచించారన్నారు. చనిపోయిన వాళ్ళు ఫ్రమ్ మల్లిపల్లి విలేజ్, ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నారు. ఈ ఇన్ఫర్మేషన్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్కి, యాజ్ వెల్ యాజ్ కమిషనర్ సార్కి, యాజ్ వెల్ యాజ్ ఆనరబుల్ మేయర్ గారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఉచిత ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం మనకి ప్రామిస్ ఇవ్వడం జరిగింది. మన లెవెల్లో నెగ్లిజెన్స్ కనపడుతుంది. సో అది అజంప్షన్ తీసుకొని వీ విల్ బుక్ ఏ పోలీస్ కంప్లైంట్ యాజ్ వెల్ యాజ్ ఎఫ్ఐఆర్. బిల్డింగ్ పర్మిషన్ ఈజ్ దేర్, హెడ్ క్వార్టర్ నుంచి ఇచ్చిన బిల్డింగ్ పర్మిషన్ ఈజ్ దేర్. మీకు కాపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. 2 సెలార్స్ ప్లస్ పైన ఫ్లోర్స్ అట్లా పర్మిషన్ ఉంది. మీకు పర్మిషన్ కాపీ కూడా ఇస్తాం. జనరల్గా ఎవరైనా బిల్డింగ్ కడితే ఉంట్లో దీంట్లో సెల్ఫ్ అఫిడవిట్ ఉంటుంది. మనం అన్ని లేబర్ ప్రికాషన్స్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ నార్మ్స్, ప్రొసీజర్స్ ఫాలో చేస్తామని. ఎవరెవరు ఫాలో చేయలేకపోతే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. గ్రేటర్ హైదరాబాద్ లో బిల్డర్స్, కాంట్రాక్టర్స్ కార్మిక చట్టాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. నాంపల్లి నుమాయిష్లో స్టాల్ ఏర్పాటు చేసింది జిందా తిలిస్మాత్. యునానీ ఆయుర్వేదంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు ప్రతి ఏటా ఈ ఎగ్జిబిషన్లో తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతామన్నారు జిందా తిలిస్మాత్ సేల్స్ హెడ్ గోపీకృష్ణ. ఇక జిందా తిలిస్మాత్, జిందాబామ్, ఫారూకీ పౌడర్, జింట్ థ్రోట్ స్మూతర్స్, కాలుకట్ట, మస్కిటో ప్రొడక్ట్స్ లాంటి అన్ని రకాల ఉత్పత్తులను స్టాల్లో అందుబాటులో ఉంచామన్నారు. ఇక 100 ఏళ్ల సంస్థ అయిన జిందా తిలిస్మాత్ మన నగర గొప్పతనాన్ని మరింత మందికి తెలియజేసేలా సేల్స్ చేస్తున్నామన్నారు. ఇక లక్కీ డ్రా ద్వారా బైక్స్, గోల్డ్ కాయిన్స్, క్యాష్ ప్రైజ్ అందిస్తున్నామన్నారు జిందా తిలిస్మాత్ నిర్వాహకులు. బేసికల్లీ జిందా తిలిస్మాత్ అనేది ఒక 100 years లెగసీ కంపెనీ మేడం. సో 1920 నుంచి ఇది యునానీ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ సేల్స్ చేస్తున్నాము. సో నుమాయిష్కి వచ్చేపాటికి మాది ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ జిందా తిలిస్మాత్ లిక్విడ్ ఆయిల్ అనమాట. సో జిందా తిలిస్మాత్, దాని తర్వాత ఫారూకీ టూత్ పౌడర్, అది కూడా ప్యూర్లీ హర్బల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసింది. మనకి టూత్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా, గమ్ డికే అట్లాంటిది ఏదైనా ఉన్నా కూడా ఫారూకీ టూత్ పౌడర్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది కాకుండా మేము బామ్లో కూడా ఉన్నాం. జిందా తిలిస్మాత్ బామ్ ఉంది. బామ్లో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి కూల్ వర్షన్ ఉంది. రీసెంట్లీ మేము స్ట్రాంగ్ వర్షన్ కూడా లాంచ్ చేస్తున్నాం. అది కాకుండా క్యాండీ సెగ్మెంట్లో కూడా ఇప్పుడు మనకి విక్స్ అయితే ఎట్లా హర్బల్ గోళీలు ఉన్నాయో దాని ప్రకారం జింట్ అనే ఒక క్యాండీ ఉంది. సో మీకు ఏదైనా థ్రోట్ కంజెషన్ ఉన్నా కానివ్వండి, చిన్నపిల్లలకి కొద్దిగా ఘాటుగా మందులు తీసుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి కొద్దిగా జింట్ అనేది తీసుకుంటే వాళ్ళకి గొంతులో కొద్దిగా హాయిగా చల్లటి ఫీలింగ్ వస్తుంది. అది కాకుండా మేము కాలాకట్ట అని ఒక క్యాండీ గోలా చేసాం. డైజెస్టివ్ చూరన్ లాగా అనమాట. మీరు ఎప్పుడైతే ఏదైనా హెవీగా ఫీల్ అవుతున్నారో, అదర్వైజ్ మీకు ఏదైనా మౌత్ ఫ్రెషనర్ లాగా కావాలి, సో కాలాకట్ట అనేది చాలా అద్భుతంగా, ఇట్స్ ఐస్ గోలా టైప్ అనమాట. సో నౌ రీసెంట్లీ మేము మస్కిటో రిపలెంట్ క్రీమ్లో కూడా లాంచ్ చేస్తున్నాము. మాది ప్యూర్ ఏదైనా ప్రోడక్ట్ జిందా తిలిస్మాత్లో లాంచ్ చేసాము అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ హర్బల్ ప్రోడక్ట్. దేర్ ఈజ్ నో హార్మ్.
ఎనీ ఫార్మ్ ఆఫ్ కెమికల్స్ యాడెడ్ అస్సలు ఉండవు. అదే మా యూఎస్పీ, మెయిన్ యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అనమాట. కస్టమర్స్ 100 ఏళ్ల నుంచి కూడా ఈ బ్రాండ్ని ట్రస్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే దీని యొక్క న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, హర్బల్ తో కూడుకున్న ప్రోడక్ట్ కాబట్టి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. జిందా తిలిస్మాత్ లిక్విడ్ తీసుకుంటే గనక మీకు ప్రతి రకం జలుబుకి తీసుకోవచ్చు, స్టమక్ అప్సెట్ తీసుకోవచ్చు, ఫీవర్ ఉంటే తీసుకోవచ్చు, టూత్ ఏక్ ఉన్నా తీసుకోవచ్చు, చెవుపోటు ఉన్నా తీసుకోవచ్చు, తలనొప్పి ఉన్నది. సో సర్వరోగ నివారిణి లాగా మీరు వింటూ ఉంటారు జిందా తిలిస్మాత్ అంటే సర్వరోగ నివారిణి. ఏ హౌస్ హోల్డ్లో కూడా మీరు అడిగితే గనక జిందా తిలిస్మాత్ అనేది తెలియని వాళ్ళు లేరు. ఎందుకంటే గ్రాండ్ ఫాదర్స్ ఏజెస్ నుంచి ఉందన్నమాట. సో ప్రోడక్ట్ బహుశా ఇప్పుడున్న కొత్త జనరేషన్ కొద్దిగా వాడకం తక్కువ ఉండొచ్చు, బట్ ప్రోడక్ట్ జిందా తిలిస్మాత్ అన్న ఎస్ మా నాన్న వాడారండి, మా గ్రాండ్ ఫాదర్ వాడారు, లేదంటే మా చుట్టాలు వాడారు చెప్తూ ఉంటారు. సో ఓన్లీ మాకు వచ్చిన మెయిన్ ఇప్పుడు మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే మేము యంగర్ జనరేషన్లోకి ఈ ప్రోడక్ట్ని కొద్దిగా అగ్రెసివ్గా తీసుకెళ్ళాలి. సో యంగర్ జనరేషన్లోకి వచ్చేపాటికి వాళ్ళ కన్జంప్షన్ బిహేవియర్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. దాని గురించి కొద్దిగా కొత్త రకం ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ రోలాన్స్ టైప్లో రావడము, లేదంటే జెల్ బేస్డ్ ప్రోడక్ట్స్గా రావడము, లేదంటే ఈ బాటిలింగ్ ప్యాకేజింగ్ ఇట్లా కొద్దిగా ట్రెండీగా ఉందనుకోండి, యంగర్ జనరేషన్ తొందరగా అడాప్ట్ చేసుకుంటారనమాట. సో అదొక్కటే మాకు ఛాలెంజ్. అమెజాన్లో ఉన్నాము, ఫ్లిప్కార్ట్లో ఉన్నాము, మా ఓన్ వెబ్సైట్ కూడా ఉంది. బట్ అతి త్వరలో మేము జెప్టో, బ్లింకిట్ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్లో కూడా స్పీడీ డెలివరీస్, లైటనింగ్ స్పీడ్తో 5 మినిట్స్లో నాకు జిందా తిలిస్మాత్ కావాలి అంటే జెప్టో వాళ్ళు తెచ్చిస్తారు. సో అందులో మేము ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. దేశంలోనే మొట్టమొదటిసారిగా కులగణన, ఎస్సీ వర్గీకరణ చేపట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు నరసింహారెడ్డి. ఇక రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ నాయకులు. మాట నిలబెట్టుకున్న ఘనత కాంగ్రెస్కే దక్కిందన్నారు. ఇక ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న కళ నెరవేరిందన్నారు. బలహీన వర్గాలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నుంచేదైతే నిన్న ఉదయం నుంచి అసెంబ్లీలో రాత్రి వరకు నిరంతరం మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చైర్మన్గా ఉండి ఈ కులగణ విషయంలో బీసీలు 56%, ఓసీలు 18%, మిగతా 26% వర్గీకరణ ఉన్నదో దళిత గిరిజన వాళ్ళ చెప్పి తెలియజేస్తే ఇదే బీఆర్ఎస్ పార్టీ మేము గతంలో చేశాము, ఇది తప్పు అని చెప్పడం జరిగింది. మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గట్టిగా మీరేదైతే కులగణ చేసిర్రో దాన్ని ప్రభుత్వ అధికారికంగా ఎక్కడైనా ప్రకటించిర్రా, లేకుంటే మీరు ఏ విధంగా నిర్ణయం చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు బీసీలకు 48% ఇచ్చారు గతంలో, ఓసీలకు 28 ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 56% అని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఏదైతే ఉందో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షాలు బీసీ కులగణ మీద రేపు మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేస్తే కోర్టులో ఏదైనా డిస్టర్బ్ జరుగుతుందా అని అన్నప్పుడు మీరు సందేహించాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో రేపు రాబోయే ఎలక్షన్లో బీసీ వాళ్లకు 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఘంటాబద్ధంగా చెప్పి పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ అనువైన రాష్ట్రమన్నారు జయేష్ రంజన్. జీసీసీ కాంక్లేవ్ 2025కి హైదరాబాద్ వేదికైంది. ఇక గచ్చిబౌలిలో జరిగిన ఈ కాంక్లేవ్లో ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ ఐటీ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. హైదరాబాద్లోకి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, ఐటీ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్లపై చర్చించారు. జీసీసీల గ్రోత్కు సంబంధించిన మాన్యువల్ని ఆవిష్కరించారు జయేష్ రంజన్. మన రాష్ట్రంలో జీసీసీస్కి ప్రాధాన్యత క్రమంగా పెరుగుతూ ఉంది. గత సంవత్సరం, అంతకుముందు ఉన్నటువంటి సంవత్సరాల్లో కూడా హైదరాబాద్లో చాలా విదేశీయ కంపెనీస్ వాళ్ళ జీసీసీ స్థాపించుకోవడానికి ముందుకి వచ్చినాయి. అండ్ భవిష్యత్తులో కూడా అదే వేగంగా కొత్త జీసీసీస్ని మన వైపు ఆకర్షించుకోవడానికి అన్ని ప్రయత్నాలు, అన్ని సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. కానీ అదే సమయంలో సిటీలో ఉన్నటువంటి జీసీసీస్, మన హైదరాబాద్లో ఈరోజు 280 పైన జీసీసీస్ ఉన్నాయి. కొన్ని జీసీసీస్ కొన్ని దశాబ్దాల నుంచి కూడా హైదరాబాద్లో స్థిరపడి ఉన్నాయి. సో వాళ్ళకి ఎట్లాంటి అనుభవాలు
ఎదురవుతా ఉంది, ఎక్కడైనా కష్టాలు అనుభవిస్తున్నారా, సాధక బాధకాలు ఏమున్నాయో, వాళ్ళ నుంచి సూచనలు సలహాలు ఏముందో ఎప్పుడైనా అవకాశం దొరుకుతూ ఉంటే వాళ్ళతో మేము ప్రభుత్వ పరంగా కలుస్తూ ఉంటాము. అండ్ వాళ్ళ ఇచ్చిన సలహాలు సూచనల మేరకు కొత్త పాలసీస్, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్, శిక్షణ కార్యక్రమాలు ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. See, I think GCCs is an important growth in the India's story to hit from our 3 billion GDP to $3 trillion GDP to $30 trillion GDP by 2047. And I think GCCs become a very important part, which are probably growing at 13%, double the growth of India's GDP. And I would say in the GCC growth story, Hyderabad is really leading the way with a line share of 30% of growth. And I think that is a commendable job, not just by the from a talent point of view, but also from an infrastructure and a skill point of view. And I think Jayesh Ranjan Garu was here, and the way government has been supportive, I think this is phenomenal to say. We as a company, Move in Sync, are in employee commute, and I think unfortunately the sad part of growth happens to be increase in traffic. హైదరాబాద్ పాతబస్తీలో దొంగతనం కేసును ఛేదించారు మీర్పేట్ పోలీసులు. గత నెల 19న మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు 5 నిందితులను అరెస్ట్ చేశారు. ఇక నిందితుల నుంచి 80,000కు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి సెల్ ఫోన్లు, బైకులు సీజ్ చేశారు. ATM CCTV ఫుటేజ్ నుంచి ఈ అక్యూజ్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టుకున్నారు. ఒక అక్యూజ్ కి తర్వాత అందరి గురించి అతనికి అడిగితే A1 to A5 సంబంధించి మనకి డీటెయిల్స్ వచ్చినాయి. దాంట్లో A1 ఫహాద్ అలీ అలియాస్ బాస్, A2 మొహమ్మద్ తౌహిద్దీన్, A3 సయ్యద్ రుమాన్, A4 మొహమ్మద్ అబ్దుల్ రావు, A5 మొహమ్మద్ షోయబ్ ఖాన్. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటి వరకు 80,500 క్యాష్ వాళ్ళు అందరూ డివైడ్ చేశారు, వాళ్ళ మధ్య రికవర్ అయింది. తర్వాత ఒక యాక్టివా, ఒక అందరు సెల్ ఫోన్స్, ఒక బర్గ్మ్యాన్ వెహికల్ కూడా రికవర్ అయింది. ఈ కేసు యాక్చువల్లీ డెకాయిటీ కేసు. మోర్ దెన్ 5 అక్యూజ్ ఉంటే మనము డెకాయిటీ కేసు పెడతాము. అండ్ ఈ చాలా గ్రేవ్ కేసు ఉంది ఇది. 5 అక్యూజ్ వచ్చి ఒక కత్తి చూపించి అట్ ద పాయింట్ ఆఫ్ నైఫ్ దే థ్రెటన్ ద కంప్లైనెంట్ అండ్ టుక్ అవే ది ATM. గ్రావిటీ ఆఫ్ ద కేస్ చాలా ఎక్కువ అవుతుంది, ఎక్కువ మంది అక్యూజ్ ఉన్నారు, ఎమో కూడా చాలా సీరియస్ ఉంది. కాబట్టి మన మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ టీమ్ ఈ కేసు చాలా బాగా పనిచేస్తారు. ఇన్ వెరీ షార్ట్ నంబర్ ఆఫ్ డేస్ అందరూ అక్యూజ్కి పట్టుకున్నారు. సో ఐ అప్రిషియేట్ ది గుడ్ వర్క్ ఆఫ్ ది మీర్ చౌక్ డివిజన్ లెడ్ బై దర్ ACP, SHO మీర్ చౌక్ రవీందర్, DI మీర్ చౌక్ దిలీప్, ఇంకా వాళ్ళ టీం మొత్తం HC శ్రీనివాసరావు, PC సంతోష్, అనిల్, సాయి కిరణ్. కేస్ అమౌంట్ చిన్న ఉంది కానీ ఈ గ్రావిటీ అండ్ ఎమో చాలా సీరియస్ ఉంది. సో అందరూ పబ్లిక్ ఒకటే విజ్ఞప్తి, ఆన్లైన్ డేటింగ్ యాప్స్ ఇంకా వేరే యాప్స్ వాడుతున్నప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. ఇంకా సైబర్ క్రైమ్స్ కూడా అన్ని ఈ అప్లికేషన్స్తోనే నడుస్తున్నాయి. ఇది కూడా ఒక సైబర్ క్రైమ్ లాగానే ఉంది, పార్షియల్ సైబర్ క్రైమ్ లాగానే ఉంది. సో అందరూ కూడా ఈ ఇంటర్నెట్ వాడితే అప్పుడు చాలా జాగ్రత్త ఉండండి. అన్ఆథరైజ్డ్ యాప్ డౌన్లోడ్ చేయవద్దు. స్పెషలీ యాప్స్లో ఫిజికలీ ఎవరితో పరిచయం అయితే వెళ్ళడం చాలా డేంజరస్. ఇట్ కుడ్ బి ఈవెన్ అ మర్డర్ ఆల్సో. సో దిస్ ఈజ్ ఓన్లీ రిక్వెస్ట్ టు ఆల్ ది పబ్లిక్ టు బి వెరీ కాషియస్ వెన్ దే యూజ్ ది ఇంటర్నెట్ అండ్ డోంట్ ఫాల్ ప్రే టు సచ్ అప్లికేషన్. అనుమతులు లేకుండా సిటీలో తిరుగుతున్న ఇతర రాష్ట్రాల వాహనాలపై ఫోకస్ పెట్టింది రవాణా శాఖ. హైదరాబాద్కు ఇతర రాష్ట్రాల కార్ల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ట్యాక్స్ కట్టకుండా నడుపుతున్న వెహికల్స్ పై తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక ఫిబ్రవరి, మార్చి నెలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు రవాణా శాఖ అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమంగా తిరుగుతున్న ఇతర రాష్ట్రాల వాహనాలపై చర్యలు తీసుకునేందుకు RTA స్పెషల్ ఫోకస్ పెట్టింది. 2 నెలలు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది రవాణా శాఖ. ఇతర రాష్ట్రాల 4 వీలర్స్, మినీ బస్సులు, వ్యాన్లు రాష్ట్రంలో తిరిగేందుకు పరిమిత కాలం అనుమతి ఇస్తుంటారు. ముఖ్యంగా టూరిస్టుల పేరుతోనూ మెడికల్ అవసరాల దృష్ట్యా కొన్ని అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలకు 1 నెల రోజుల వరకు అనుమతిస్తున్నామని తెలిపారు RTA అధికారులు.
హైదరాబాద్లో ఏపీ, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల వాహనాలు నెలల తరబడి తిరుగుతున్నాయంటున్నారు రవాణా శాఖ అధికారులు. కర్ణాటక క్యాబ్స్ ఎక్కువగా గుర్తించారు అధికారులు. ఓలా, ఊబర్ వంటి ఎల్లో ట్యాక్స్ కట్టి నడపాలని సూచించారు. 20 లక్షల కార్లు 18% ట్యాక్స్ కట్టాలని తెలిపారు అధికారులు. రెన్యువల్ రిజిస్ట్రేషన్ లేని 2 వీలర్స్ తిరుగుతున్నట్టు గుర్తించారు. గడువు తీరిపోయిన వాహనదారులు ఇక్కడే తిష్టవేసి ట్రావెలింగ్, వ్యాపారాలు, ఇతర పనులు చేస్తున్నారు. అయితే ఇలాంటి వాహనాలు తెలంగాణలో తిరగాలంటే తప్పనిసరిగా రోడ్ ట్యాక్స్ చెల్లించాలి, లేదా తెలంగాణలో రిజిస్టర్ చేయించుకోవాలి. అలా కాకుంటే తప్పనిసరిగా ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం నగరంలో 600 నుంచి 700 ఇతర రాష్ట్రాలకు చెందిన కార్లు తిరుగుతున్నాయని చెప్పారు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ కుమార్. ఇప్పుడు మనకు హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా కానీ అదర్ స్టేట్ కార్లు కానీ మోటార్ సైకిల్ కానీ ఎక్కువ కనబడుతున్నాయి. అదర్ స్టేట్ నంబర్లే. రూల్ ప్రకారం ఏంటంటే అదర్ స్టేట్ వాళ్ళు టెంపరీగా ఒక 3-4 డేస్ ఉండి వెళ్ళిపోతే వచ్చిపోతే ఆర్ ట్రాన్సిట్లో పాసింగ్ త్రూ అయితే మనం అడగం. కానీ నెలల తరబడి ఇక్కడే 6 months, 8 months, 1 year అట్లా ఉండి ఇక్కడ మనకు అదర్ స్టేట్ నెంబర్స్తో తిరుగుతున్నారు. రూల్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు కొన్న బండి ఏమో ఎన్ఓసి మీద తీసుకురావాలి. విదిన్ 14 days ఎవరైనా బండి కొంటే పాత ఓనర్ నుంచి తన పేరుకి మార్చుకోవాలంటే 14 daysలో కంపల్సరీ మార్చుకోవాలి. సైమల్టేనియస్గా అదర్ స్టేట్ చేంజ్ ఆఫ్ అడ్రస్కి తన పేరు ఉందే సార్ ఢిల్లీలో ఉంది, ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాడు, అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి 1 month టైం ఉంటుంది. సిటీలో ఇతర రాష్ట్రాల లగ్జరీ కార్లు ఎలాంటి ట్యాక్స్ చెల్లించకుండా తిరుగుతున్నాయి. క్యాబ్లు, ఐటీ కంపెనీలకు అద్దెకు వచ్చిన వాహనాలు కూడా అధికంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. 2 వీలర్ వాహనాలు దాదాపు 1100 వరకు ఉంటాయన్నారు. 2023-24 రాష్ట్రంలో నిర్వహించిన డ్రైవ్లో 986 వాహనాలు గుర్తించి 291 కోట్ల పెనాల్టీ వసూలు చేశారు. 2024 నుంచి ఇప్పటి వరకు 960 వాహనాలను సీజ్ చేయగా 300 కోట్ల పెనాల్టీ విధించారు. చుట్టుపక్కల నుంచి కూడా రిజిస్ట్రేషన్ అయిపోయినండి బండ్లన్నీ ఇక్కడికి వస్తున్నాయి. ఢిల్లీ వాళ్ళు, మహారాష్ట్ర, దెన్ మహారాష్ట్ర, కర్ణాటక క్యాబ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. చుట్టుపక్కల వీళ్ళు క్యాబ్స్ అంతా ఇక్కడ లైవ్లీవుడ్ కోసం వస్తున్నారు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇట్లా కంటిన్యూస్గా ఉన్నప్పుడు మన లైఫ్ ట్యాక్స్ కట్టాలి. ఇక్కడ అది పెద్దగా ఉండదు క్యాబ్స్కి కంపారిటివ్లీ, అంటే ఎక్కువ డిజైర్స్ ఇట్లాంటి బండ్లు ఉన్నాయి. సో వాళ్ళు కూడా లైఫ్ ట్యాక్స్ కట్టాలని చాలామంది అసోసియేషన్ వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. సో దేర్ఫోర్ మరి ఓలా, ఊబర్ వాళ్ళకు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు కంపల్సరీ ఎంగేజ్ చేసుకున్నప్పుడు డాక్యుమెంట్స్ ప్రాపర్ వెరిఫై చేసి ఎల్లో ప్లేట్ ఉండి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితేనే తీసుకుంటే బెటర్, లేకపోతే వాళ్ళని కూడా పిలిచి ఒకసారి మీటింగ్ పెట్టాల్సి వస్తుంది. ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు నగరంలో తిరగాలంటే 30 రోజుల్లో అడ్రస్ మార్పు చేసుకోవాలని సూచిస్తున్నారు రవాణా శాఖ అధికారులు. రూల్స్ పాటించని వెహికల్స్ సీజ్ చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు ఆర్టీఏ అధికారులు. నెల రోజుల వ్యవధిలో హైదరాబాద్లోని 2 వేరువేరు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల కలకలం రేపాయి. సిటీలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి. ఇక నాటు తుపాకులతో ప్రజలు, పోలీసులు ప్రాణాలను తీయటానికి కూడా వెనుకాడటం లేదు. హైదరాబాద్లో దొంగలు రెచ్చిపోయి కాల్పులకు పాల్పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్లోని 3 కమిషనరేట్ల పరిధిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత నెలలో అఫ్జల్గంజ్ బస్ డిపో వద్ద బీదర్ ఏటీఎం దొంగలు పరారయ్యే క్రమంలో ట్రావెల్స్ మేనేజర్పై గన్తో కాల్పులు జరిపారు. అనంతరం ఏటీఎం దొంగలు తప్పించుకునే క్రమంలో గాల్లోకి కాల్పులు జరుపుకుంటూ హైదరాబాద్ నుంచి రాయచూరుకు పరారయ్యారు. ఆ ఘటన మరొక ముందే గచ్చిబౌలి పరిధిలో ప్రిజం పబ్ వద్ద జరిగిన కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్కు గాయం కావడంతో పోలీసులను సైతం ఆందోళనకు గురిచేసింది. ప్రిజం పబ్ వద్ద జరిగిన కాల్పుల ఘటనలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ను గచ్చిబౌలి సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. ప్రభాకర్ నుంచి 2 తుపాకులు, 23 బుల్లెట్స్ స్వాధీనం చేసుకుని సీసీఎస్, ఎస్ఓటీ, డీసీపీ క్రైమ్ పార్టీ 4 బృందాలు విచారించారు. సిటీలో ప్రభాకర్ ఉంటున్న ప్లాట్లో మరొక గన్నుతో పాటు 451 బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రభాకర్పై తెలుగు రాష్ట్రాల్లో చోరీలకు సంబంధించి మొత్తం 80 కేసులు ఉండగా 23 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉండి 2022లో జైలు నుండి పారిపోయాడు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాలతో సంబంధాలున్న ప్రభాకర్ చోరీలకు మరో 2 టార్గెట్స్ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే పోలీసులు పట్టుకోవడంతో జరగనున్న నేరాన్ని అడ్డుకున్నారు. కాల్పుల ఘటనలో సాహసోపేతంగా వ్యవహరించి ప్రభాకర్ను పట్టుకున్న సీసీఎస్ పోలీసులను సిపి అవినాష్ మొహంతి అభినందించారు. 2022లో ఈ సెంట్రల్ జైలు నుంచి అతను పారిపోయాడు. సో పారిపోయి 2 రాష్ట్రాలు కూడా దొరకకుండా, పోలీసులకి దొరకకుండా తిరిగి రీకి చేస్తాడు.
పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ అండ్ ఫీజు మిగతావి అన్నీ ఏ రోజు కడుతున్న ఆ రోజు వెళ్ళి ఆ దొంగతనం చేయడం. అలాగే మాస్క్ అండ్ గ్లోవ్స్ చాలా వాడతాడు. యూట్యూబ్లో హౌ టు ప్రివెంట్ ఇవన్నీ చూశాడు. ఇతను ఇంకా మన ఏరియాలో 1 or 2 టార్గెట్స్ని పెట్టుకొని రీకీ చేసి రెడీగా ఉన్నాయి. అవన్నీ కూడా మనకు దొరికినాయి. అవన్నీ ఆ నేరం జరిగే ముందు కూడా పట్టుకొని అలాంటి నేరం కూడా తప్పించడం జరిగింది. 2020లో విశాఖపట్నంలోని అరీనోవా పోలీస్ స్టేషన్ నుంచి ప్రభాకర్ తప్పించుకొని తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాలు చేశాడన్నారు మాదాపూర్ క్రైమ్ డీసీపీ నరసింహ. గతంలో తనతో పట్టుబడిన మరొక నిందితుడిపై కోపం పెంచుకొని హత్య చేయాలని పథకం వేసుకున్నాడని తెలిపారు. బీహార్ రాష్ట్రానికి వెళ్లి 2 సందర్భాల్లో 3 గన్నులు కొన్నాడన్నారు. గన్నుల కొనుగోలులో సహాయం చేసిన వారి గురించి విచారణ చేపడుతున్నామన్నారు డీసీపీ. ఇతనికి తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా బీహార్ రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఒక 2 సందర్భాల్లో ఈ 3 వెపన్స్ని పర్చేజ్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఫర్దర్గా మనం ఇతన్ని పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఎవరెవరు ఇతనికి సపోర్ట్ చేసినారు, వెపన్స్ కొనడంలోనైనా క్రైమ్లో అసిస్ట్ చేసిన వాళ్ళందరిమైనా ఫర్దర్గా ఎంక్వైరీ చేసి వాటి మీద తీసుకోవడం జరుగుతుంది. గచ్చిబౌలి కాల్పుల ఘటనలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ను పట్టుకునే క్రమంలో పోలీసులు చూసి పాత నేరస్తుడు బత్తుల ప్రభాకర్ సీసీఎస్ పోలీసులపై గన్తో ఫైరింగ్ చేశాడు. ఈ కాల్పుల్లో సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ వెంకట్రెడ్డి గాయపడగా వీరస్వామి, ప్రదీప్ రెడ్డిలు 2 ప్రాణాలకు తెగించి నిందితుడిని పట్టుకున్నారు. పొజిషన్లో వెపన్స్ ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం అంత ఊహించలేకపోయినాం. ఎందుకంటే ఒక హెచ్బీ అఫెండర్ నైట్ దొంగతనాలు చేస్తున్నాడు అంటేనే అతడు హైడింగ్ పొజిషన్లో ఉండి చేయడానికి అవకాశం ఉండే అఫెన్స్లు. సో అలాంటి వ్యక్తి బహిరంగంగా ఈ విధంగా వెపన్స్ తీసుకొస్తాడని మనము అనుకోలేదు. ఒకవేళ అతను ఆ విధంగా షూట్ చేసినప్పటికీ మన వాళ్ళు ధైర్యంతో సో అతన్ని అప్రహెండ్ చేయడం జరిగింది. సో ఇది చాలా ధైర్య సాహసాలతోటి మన సైబరాబాద్ సిసిఎస్ పోలీస్ వర్క్ చేయడం జరిగింది. హైదరాబాద్లో వరుసగా జరుగుతున్న కాల్పుల ఘటనలు మహానగర ప్రజలతో పాటు పోలీసులను ఆందోళన గురిచేస్తున్నాయి. విధి నిర్వహణలో పోలీసులకు గన్నులను ఇచ్చేందుకు నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది పోలీస్ శాఖ. ఎల్బీ నగర్లోని ఓ సెల్లార్లో పనిచేస్తున్న కూలీలపై ఒక్కసారిగా గోడ కూలడంతో 3 మృతి చెందారు. దీంతో వెంటనే స్పందించిన డీఆర్ఎఫ్ సిబ్బంది వారిని బయటకు తీశారు. ఒకరికి గాయాలు కావడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ఇక జీహెచ్ఎంసీ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సరైన జాగ్రత్తలు పాటించకుండా సెల్లార్ తవ్వడం వల్లే గోడ కూలినట్లు తెలిపారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇక భవన యజమానులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎల్బీ నగర్ పిఎస్లో అధికారులు కంప్లైంట్ చేశారు. ప్రాణ నష్టానికి కారణాలపై షోకాస్ నోటీసులు జారీ చేశారు. భవన నిర్మాణ అనుమతులు రద్దు చేస్తామని ప్రకటించింది జీహెచ్ఎంసీ. పండుగలు, పూజలు, శుభకార్యాలు, ప్రారంభోత్సవాలు, సత్కారాలు ఇలా ఏ కార్యక్రమం జరిగినా పువ్వులు ఉండాల్సిందే. అందమైన పూలను చూస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. భగవంతుడికి సమర్పించే కానుకలలో పువ్వులు ప్రధానమైనవి. ఇలా మన జీవితాల్లో ముఖ్య భాగం అయిపోయాయి ఫ్లవర్స్. మరి అలాంటి పూలకు గిరాకీ ఎట్లుందో లెట్స్ వాచ్ ది స్టోరీ. భాగ్యనగరంలోని గుడిమల్కాపూర్, మోంజా మార్కెట్లలో అన్ని రకాల పూలు దొరుకుతాయి. ప్రస్తుతం పూలకు డిమాండ్ లేదంటున్నారు వ్యాపారులు. తక్కువ ధరలకు పూలు ఇస్తున్నా కొనడం లేదంటున్నారు. ఈ నెలలో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉండటంతో పూల ధరలు పెరుగుతాయంటున్నారు రైతులు, వ్యాపారులు. ఈ రోజు 100 రూపాయలు అమ్ముతుంది. ఇంతకుముందు 40, 30, 50 అమ్మినాయి. రైతు గండిపేట అవతల మహారాజ్పేట, దొంతనపల్లి ఐబీఎస్ కాలేజ్ పక్కన మన విలేజ్. మినిమం 100 రూపాయలు అమ్మితే ఏం కాదు. ఇక 50, 40 అమ్మితే కూలి కూడా వెళ్ళాయి అనుకో. మాకు పెట్టుబడి తెంపిన కూలీ వెళ్ళాయి. పెట్టుబడి పక్కకి 30, 40 పోతుంది. 50 నిన్న 60, 50 పోయింది. నిన్న నుంచే తగ్గిపోయింది. ఇంతకుముందు మంచిగానే ఉండే. పెండాలి మాది, మహేష్ మండల్. ఇంకంతా భరించుకోవాలి. ఎక్కువ వచ్చినప్పుడు మనయే, తక్కువ పోయినప్పుడు మనయే. మామూలుగా బాగానే వస్తుంది. 30, 45 వేలు దాకా వస్తుంది. ఎట్లా మొక్క వేస్తే అట్లా. మొక్క 2 రూపాయలు. మళ్ళీ దానికి మందులు, కూలీల కలుపు గోళ్ళు అన్నీ ఉంటాయి.
400 తెంపనికి 400 నుంచి 500 ఇవ్వాలి. చామంతి పూలు కిలో 40 నుండి 60 రూపాయల వరకు అమ్ముతున్నారు. డిమాండ్ ఉన్న సమయంలో 100 నుంచి 150 రూపాయలకు దొరుకుతాయి. మార్కెట్లో బంతి ధర రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. క్వాలిటీని బట్టి కిలో 20 నుంచి 40 రూపాయలు దాటడం లేదు. ఇవి కూడా పెళ్లిళ్ల సమయంలో కిలో 100 నుంచి 120 రూపాయల మధ్య ఉంటాయంటున్నారు. మల్లెపూలు తక్కువగా ఉండటంతో ధర ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు రైతులు. పూలు మొత్తం లాసే, రైతుకు మొత్తం లాసే. వారం 10 నుంచి 20 రూపాయలు 30 రూపాయలు అంటే కూడా ఎవరు అడగట్లేదు పూలు. ఏం చేస్తాం? రైతునే నేను చేవెళ్ళ నుండి తీసుకొస్తా 80 రూపాయలమ్మా, అంతే, ఏం లేదన్న. ఇక మొత్తం లాసే, రోజు పెట్టుబడి లాస్, అంత లాస్. బంతిపూలు 20 రూపీస్ కేజీ. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి కానీ సరుకు ఎక్కువ వస్తుంది. సరుకు ఎక్కువ రావడం వల్ల మార్కెట్ డౌన్ ఉంది. చామంతి 50 రూపాయలు. మార్కెట్ పికప్ అంటే మల్లెపూలు ఒకటే ఉన్నాయి. పెట్టుబడి సంవత్సరం లాస్. నెక్స్ట్ మంత్ ఏమన్నా పికప్ ఉంటే చెప్పలేము. అంటే స్టెప్ బై స్టెప్ వేసినాం మేము. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమన్నా పికప్ ఉంటుందా ఉండదా తెలియదు. మేము 2 ఎకరాలు వేసినాం ఇక్కడ శంషాబాద్. ధరలు పడిపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు పూల రైతులు. మార్కెట్లో 20 రూపాయలకు కిలో అమ్ముతుండటంతో కనీసం కూలీల ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుభముహూర్తాలు మొదలైతే పూల ధరలు పెరుగుతాయని ఆశిస్తున్నారు రైతులు. ఒక్కొక్క రైతు వచ్చి 60,000 నుంచి 50,000 వరకు మొత్తం పంట క్రాప్ మొత్తం అయిపోయే వరకు అంతకంటే ఎక్కువ అమ్మలేదు. ఒక్కొక్కరికి వచ్చి ఇయర్లీ 70,000 నుంచి 1,00,000 వరకు లాస్ అవుతారు ప్రతి రైతు. చామంతి పెడితే అట్లే అయింది. చామంతి దసరా వరకు అమ్మింది, దీపావళి నుంచి పూర్తిగా డౌన్. 1,00,000 పెట్టుబడి అవుతుంది. మా అంటే 20-30 రూపాయలు. అంటే లేబర్ వచ్చి ఒక లేబర్ వచ్చి 15 కిలోలు తెంపుతారు. ఒక్కరికి వచ్చి 500 అంటే ఒక 150 కిలోలు తెంపాలంటే ఒక 10 మంది పడతారు. 10 మందికి 1500 అవుతుంది. 1500 అయితే అది తీసుకొస్తే ఒక 150 కిలోలకు 30 రూపాయలు లెక్క అమ్ముతుంది. ఏ మాత్రం గిట్టుబాటు లేదు ఈసారి. ఈ పెళ్ళిళ్ళు ఫిబ్రవరి నుంచి వస్తే పెళ్ళిళ్ళు వస్తుంది, స్టార్ట్ అవుతుందని చూస్తారు, ప్రయత్నం చేస్తారు. బట్ అది కూడా లేదు. ఇప్పుడు ఎకరా భూమిలో వండింది, పెట్టుబడి వస్తలేదు. మరి అట్లా కూలి ఎక్కువైంది, ఇక్కడ ధర తక్కువైంది. పెట్టుబడి అంటే ఎకరాకు 30-40 వేలు వస్తుంది. 3 రూపాయలకు ఒక మొలక, 2 రూపాయలకు ఒక మొలక తెచ్చి పెట్టాలి. తెచ్చుకోకపోతేనే 10 రూపాయలు 20 రూపాయలు అడుగుతున్నారు. మరి ఏం చేయాలి? మేము మొత్తం లాస్ అయిపోతున్నాం. కూలీల కాడుతూ తోలకపోతే 500 అడుగుతున్నారు. ఈడు వచ్చేదేమో 30 రూపాయలు కిలో అడుగుతున్నారు. ఏం చేయాలి? చేయకపోతేనేమో చేనులో పోతున్నది, చేస్తేనేమో వీడు ఏమొస్తలేవు. పూలకు ఎప్పుడు గిరాకీ లేకపోయినా రానున్న రోజుల్లో ఫుల్ డిమాండ్ ఉంటుందని చెప్తున్నారు రైతులు, వ్యాపారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V6 న్యూస్.